కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోతున్నది, ఓన్లీ వాయిసే వస్తున్నది. ఇక్కడ జరుగుతున్నవి ఏంటంటే సార్, పొలిటికల్ ఏరాలో రాజకీయ పార్టీలు ఒకరినొకరు మభ్యపెట్టుకోవడానికి బ్రహ్మాండమైన పొలిటికల్ ట్రాప్లు వేస్తున్నారు. తెలుసో తెలియకో గొడ్డలి పార్టీ అనే దగ్గర ఇవాళ వైఎస్ఆర్సీపీ గొడ్డలి పార్టీకి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇండైరెక్ట్గా వాళ్ళు పరశురాముడి చేతిలో గొడ్డలి మా జగన్మోహన్ రెడ్డి అని యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు అది గమనించుకోండి. వాళ్ళంటే ఇప్పుడు ఇందాక కొడాల నాన్న గారు మాడిన దాంట్లో శివుడి దగ్గర గొడ్డలు ఉంటుందన్నాడు, గణపతి దేవుడి దగ్గర గొడ్డలు ఉంటుందన్నారు, కాళీమాత దగ్గర గొడ్డలు ఉంటుందన్నారు, లాస్ట్కి పరశురాముడి దగ్గర తీసుకొచ్చారు. అది మళ్ళీ ఎక్కడికి లీడ్ అవుతుంది? పరశురాముడు తల్లిని నరికాడని చరిత్ర మనం అందరం చదువుకున్నాం. మరి తల్లి గారికి అన్యాయం చేశారని కదా వాళ్ళ వాదనని ఇండైరెక్ట్గా జస్టిఫై చేస్తున్నట్టే కదా. అంటే నేను అంటుంది ఏంటంటే, ఒక వాదన అన్నది ప్రజల్లోకి పెనట్రేట్ చేయడంలో తెలుగుదేశాన్ని వీళ్ళు కాంట్రడిక్ట్ చేయలేరు. ఎందుకంటే ఒక దానికి మూలాలు ఇప్పుడు చూడండి, సర్టన్ థింగ్స్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ అన్నట్టు వీళ్ళు మొదలెట్టారు. వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ గొడ్డలకి ఇచ్చే కార్యక్రమంలో అగ్రెసివ్ నోట్లో మాట్లాడుతున్నారు. అగ్రెసివ్ నోట్లో మాట్లాడేసే దగ్గర ఒక గణపతి దగ్గర గొడ్డలు ఉంది, ఎప్పుడైనా ఎవరినైనా సంహరించాడా, అంచేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా గొడ్డలే అన్న డిఫెన్స్ మోడ్ లేదు. వీళ్ళు అటాకింగ్ మోడ్లో పరశురాముడి దగ్గర ఒక అగ్రెసివ్ నోట్లో గొడ్డలు అన్న దగ్గర ఖచ్చితంగా మళ్ళీ తల్లి దగ్గరికి లీడ్ అవుతుంది. సో ఈ కాంట్రడిక్షన్స్ని అనవసరంగా పెనట్రేట్ చేస్తున్న తెలుగుదేశం లేదంటే జనసేన అన్న దగ్గర మీరు చాలా గమనిస్తే జనసేన ముఖ్యంగా బీజేపీ పార్టీలు రెండు ఇలాంటి పరమైన డైలాగులు మాట్లాడట్లేదు, ఓన్లీ తెలుగుదేశం మాట్లాడుతుంది. సో ఇది గమనిస్తున్నప్పుడు ఇవాళ వీళ్ళు ఎవరికి ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారంటే ప్రధాన పార్టీలైన వైసీపీ తెలుగుదేశం రెండు చూసుకుంటే 40% ఓటు బ్యాంక్ అని ఉన్నాయి. కానీ ఇవాళ దాకా జగన్మోహన్ రెడ్డి గారి విషయాల్లో ఏవైతే ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిన విషయం చూసుకోగలిగితే ఇది 5 ఏళ్ల ప్రస్థానంలో చేయగలిగాడా అన్న దగ్గర వీళ్ళ దగ్గర ఇప్పుడు అవకాశం ఒకటే, ఆ డాక్టర్ గారికి మాస్క్, నంద్యాలలో ఒక ముస్లిం ఫ్యామిలీకి అన్యాయం, ఇలాంటి కథలే, మళ్ళీ తల్లి చెల్లి గొడ్డలని బ్రూస్లీ కథలు, ఇవి తప్ప కొత్త వీళ్ళ దగ్గర ఉండవు. ఇవాళ ఈ 2 సంవత్సరాల కార్యక్రమంలో ఒక రోజు వీళ్ళు ప్యారలల్గా ఎవరు వీళ్ళు కూడా చాలా తెలివితేటలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటన జరిగిన రోజు తిరుపతి సభ ఆ రోజు క్యాన్సిల్ చేసి నిన్న పెట్టారు. పెట్టిన దగ్గర మీరు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు కూడా స్ట్రాటజీ ఎలా యూజ్ చేశారు, నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల దాన్ని కంప్లీట్ చేస్తూ వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉంటే వీళ్ళు సెలబ్రేషన్స్ అని చెప్పి మళ్ళీ సేమ్ ఓల్డ్ బ్రూస్లీ స్టోరీలు తల్లి చెల్లి గొడ్డలి అని. సో ఇక్కడ వీళ్ళు నిరసన కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీద అన్న దగ్గర ఎట్నుంచి ఎటు మాట్లాడుతున్నారు. నేను మన స్టీల్ ప్లాంట్ విషయం కూడా చెప్పాను, ఎవరైనా సరే బీజేపీ పార్టీ మీద ఎవరైనా మాట్లాడుతున్నాడో చూడండి. ఇవాళ ఇది సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్తో ప్రైవేటైజేషన్ అన్న దగ్గర వీళ్ళు 2 పులివేషకాలు ఎందుకు వేసుకుంటున్నారు? నేను ఆపానని ఆయన, మీరు ఆపలేదు మేము ఆపామని ఈయన, మేము 11,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చామని తెలుగుదేశం, ఇవన్నీ తీసుకొచ్చి లాస్ట్కి ఏం చేస్తున్నారు, స్కిల్డ్ లేబర్ని అక్కడి నుంచి ఎత్తేసారు. స్కిల్డ్ లేబర్ని ఎత్తేయడం వలన డైలీ కాంట్రాక్టర్లు వీళ్ళతో చేసిన పనులకి వీళ్ళు జరిగిన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వ బాధ్యత లేకుండా వీళ్ళు 2 పిల్లులు కొట్టుకుంటే కోతొచ్చి రొట్టె పట్టుకెళ్ళిపోయినట్టు హ్యాపీగా ఉన్నాడు బీజేపీ వాడు. ఇక్కడ బాధపడుతుందెవరు? ఈ తెలుగుదేశం అండ్ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ. ఇందులో వాళ్ళందరూ తగిలిన తమాషా చూస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఓకే, వైఎస్ఆర్సీపీ బ్లేమ్ ఏంటి? సంక్షేమ పథకాలు మీరు ఇచ్చిన దగ్గర ఇవాళ అప్పుల విషయంలో 3.57 కోట్లు ఇవాళకి పూర్ణకుంభం ఆంధ్రప్రదేశ్కి. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో 3.32 కోట్లు, చంద్రబాబు నాయుడు గారు 14 to 19 టెన్యూర్ చూసుకుంటే 2.79 కోట్లు. సో ఈ టెన్యూర్లో స్పాన్ ఆఫ్ 2 years కరోనా పాండమిక్ లాంటి దగ్గర ఉన్నప్పుడు కూడా జరగని అప్పు విభిన్నంగా విపరీతంగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నప్పుడు ఒక ఫైనాన్షియల్ రెగ్యులేటరీ మీద బొగ్గన రాజేంద్రనాథ్ గారు ఈ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి చాలా రోజులైంది. రెండోది, ఈ డబ్బులు ఎటు వెళ్తున్నాయి లేదా ప్రజా సంక్షేమం ఉదాహరణకి 3.32 కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ 2.79 ఎక్స్చెక్కర్కి డీబీటీ పథకం త్రూగా ప్రజలకు ఇచ్చింది లెక్క. నెక్స్ట్ జీతభత్యాల విషయంలో నేను 1,00,000 సార్లు చెప్పాను. ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వంతో స్టార్ట్ అయిన దగ్గర 89.79% జీతభత్యాలు ఇచ్చిన 14 నుంచి 19 స్టాటిస్టిక్స్, 19 నుంచి 24 దాకా 111.23% జీతభత్యాలు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ కూటమి. ఇవాళ ఎక్స్చెక్కర్కి రెవెన్యూ రూపాయి రాక రూపాయి పోక దగ్గర జీతభత్యాలకే సరిపోవట్లేదు అన్న దగ్గర ఆ వైబుల్ గ్యాప్ ఎంత? 89 అంటే 90% వేసుకోండి, ఇది 111 అంటే అక్కడే 21 దగ్గర 21% అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు ఈ అట్రిబ్యూట్ అవుతున్న 21%కి ఇవాళ రెవెన్యూ మాడ్యూల్ స్టేట్ ప్రాస్పెక్ట్లో ఎక్కడి నుంచి వస్తుంది అన్న దగ్గర ఓ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తోనో లేదంటే వైఎస్ఆర్సీపీ ఈ ప్రాతిపదిక మీద నేనైతే ఎక్స్చెక్కర్కి రెవెన్యూ ప్రాస్పెక్ట్ అంటే లిక్కర్ది వీళ్ళు ఎటు లీడ్ చేస్తున్నారు. ఇవాళ దాని మీద లిక్కర్ కేసులు, ఉరి శిక్షలు, జైళ్లు, ఈడీ కేసులు తోటలు చెప్తున్నారు. ఉంటుంది సార్, ఇది లాస్ట్కి అది జగన్మోహన్ రెడ్డి దగ్గర కంక్లూషన్స్ రాజకేశ్వర రెడ్డి లేకపోతే వాళ్ళు వేసిన వాళ్ళు ఎవరో ఆయన పేరు చెప్తే ఆయన కూడా విచారణ తీసుకొచ్చి లోపలికి వేసేదాకా వాళ్ళు నిద్రపోరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం. ఇది ఏంటంటే ఇటు తిప్పి వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ మోడ్లోనే ఇవాళ ఉన్న వాళ్ళందరినీ లోపలికి వెళ్ళి ఎత్తుకెళ్ళారు. వాళ్ళ దగ్గర నుంచి అవుట్కమ్ ఏమైనా చెప్పండి. కోర్టుల్లో కూడా ఆ ఛార్జ్ షీట్లు అన్ని మీరు 1350 పేజీలు ఎన్నో చాలా పెద్ద హైలైట్ పెట్టి చెప్పారు.
కానీ ఇవాళ ఛార్జ్ షీట్లో ప్రతి ఒక్కరు కేసులో చూస్తే పేరు మాత్రమే మారుతుంది, కానీ అదే కేసు హిస్టరీ అని చెప్పి గౌరవ న్యాయస్థానాలు మాట్లాడుతుంది, మేము వింటున్నాం. లైవ్లో చూసుకుంటే ప్రతిరోజు ఆర్గ్యుమెంట్స్ ఏం జరుగుతున్నాయి అలాంటివన్నీ మాకు తెలుస్తున్నాయి. కానీ ఇక్కడ కాంట్రడిక్షన్ ఏంటంటే వాళ్ళ ప్రైమరీ వాట్ ఇస్ దర్ మోడల్స్ ఆఫ్ ఆపరెండి అని చూసుకోగలిగితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఫిక్స్ చేద్దాం అన్న పెనట్రైజేషన్స్లో ప్రజల్లోకి బ్రహ్మాండంగా చొచ్చుకెళ్ళడంలో సక్సెస్ అవుతున్నారు. సక్సెస్ అవుతున్న దగ్గర వీళ్ళు తిరిగి రివర్స్ మాడ్యూల్లో మాట్లాడే దగ్గర ఏమవుతుందో అన్నది చెక్ చేసుకోవాలి. ఈ చెక్స్ అండ్ బ్యారికేడ్స్లో ఇవాళ రాష్ట్రంలో సంక్షేమం, నెక్స్ట్ అభివృద్ధి, మూడోది ఏంటంటే ఈ ఇబ్బడి ముబ్బడి అప్పుల యొక్క సమాధానం, ఇవి కదా వైఎస్ఆర్సీపీ ప్రజలు చేయవలసింది. ఇవాళ క్షేత్రస్థాయిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ పర్యటన కుమారస్వామి గారి కన్నా ముందు ఒకటిన చార్టర్ వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఫస్ట్ ప్రభుత్వం మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పడింది. ₹1 కోటి మీరు పరిహారం ఇస్తారు ఎవరా, నేను LG పాలిమర్స్కి ఇచ్చాను. ఇవాళ చూడండి కుమారస్వామి గారు వచ్చి 25 లక్షలు అనౌన్స్ చేసిన దగ్గర ఇది ఎక్కడికి లీడ్ అయ్యింది. ఇవాళ వీళ్ళిద్దరి మీద ఎంత కాదన్నా సరే PF గ్రాట్యుయేట్లు ఇస్తా ఉన్న ఎక్స్ప్లెనేషన్స్ కాకుండా కేంద్ర ప్రభుత్వం వీళ్ళు కూడా ఆబ్లిగేషన్ ఎస్టాబ్లిష్ అయ్యింది. అది వెళ్ళి పండగలను పాసినాడు 3 రోజులు వెళ్ళి ఇవాళ కనీసం పవన్ కళ్యాణ్ గారు 5 కోట్లు తీసుకొచ్చి ఒకరికి లక్ష రూపాయలు ఇచ్చి కౌలు రైతులకు ఇచ్చినట్టు ఈయన కూడా ఓ 2 లక్షలో లేకపోతే 5 లక్షలో ఏదో ఎక్స్గ్రేషియాకి ఇస్తే వాళ్ళ ఇంకొకటి అమరుడు అయ్యాడు, ఆయన ఆత్మ శాంతించాలి. 10 మంది వాళ్ళు చనిపోయిన వాళ్ళు యాక్సిడెంట్లో, అంటే వైద్యం చేయించుకుంటూ కూడా చనిపోయిన వాళ్ళు ఇవాళ 10 మంది లెక్క తేలింది. ఇవాళ ఇంకో మరణం సంభవిస్తున్న తర్వాత ఆయన అగ్రిగేట్ చనిపోయిన వాడికి ఒక 5 లక్షలు ఏదో ఒక పార్టీ తరఫున కనుక ఎస్టాబ్లిష్ అయ్యి ఇచ్చి ఉంటే ఇవాళకి ఎన్ని రోజులు సార్ మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఇప్పుడు ఇది తెలియకుండానే ఒక ప్రెషర్ పెరిగి ఉంది ప్రభుత్వం మీద. ఇవాళ ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ ఆ రోజు తీసుకున్న కౌలు రైతుల నిర్ణయం అక్యుములేటెడ్ ప్రెషర్ అంటే ఏంటి, ఒక ఆస్పిరేషన్స్ ప్రజల్లో పెంచగలిగారు. ఇతను కౌలు రైతులకు వస్తే ఏదో చేసి 2 ఏళ్ళు చేయలేదు, దీని మీద ప్రశ్నించమనండి చూద్దాం. అసలు ఈ ఆబ్లిగేషన్ పాలిటిక్స్ ఎక్కడికి లీడ్ అవుతున్నాయి అన్న దగ్గర అసలు విషయాల కన్నా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత విషయాలు, లోకేష్ గారి వ్యక్తిగత విషయాలు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాలు, అంటే రోజా గారి సందర్భం సముచితం లేకుండా ఆవిడ మాట్లాడిన మాటలు, లేదా కొడాల నాయుడు గారి వాళ్ళు వచ్చి అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడుతున్న దగ్గర మళ్ళీ అలా డిఫెన్స్ లో పడుతున్నారు. ఇవాళ వీళ్ళకి దొరికిన అడ్వాంటేజ్ అదే కదా. సో ఇక్కడ మీరు ఎటు నుంచి ఎటు లీడ్ చేసినా ప్రభుత్వం మీద ఎక్స్చెక్కర్ మీద పడుతున్న పెనుభారానికి 47,000 కోట్లు అమరావతి తీసుకొచ్చారు. ఇందాక అరుణమ్మ చెప్పింది, చాలా తర్వాత వచ్చింది, చాలా సంతోషం. ఒక బ్రహ్మాండమైన వాయిస్ ఉంటుంది మళ్ళీ జనసేన నుంచి, ఎందుకంటే ఈ రోజు దాకా ఒక ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో సెన్సిబుల్ పాయింట్స్ ఎవరు చెప్పట్లేదు. సో ఇవాళ మీరు అమరావతి తీసుకున్న 47,000 కోట్లపు ఇవాళ కాదన్నా అవునన్నా ప్రజల మీద ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అది. మీరు శాశ్వత భవనాలు అన్న దగ్గర ఆ రోజు అంతా అయిపోయి అందరూ ఈ రోజు కూడా మన దాంట్లోంచే పరిపాలించుకుంటున్నా, దాంట్లోంచే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా, దాంట్లోంచే హైకోర్టు తీర్పులు వచ్చినా, టెంపరీ బిల్డింగ్స్ అని మీకు మీరు పేరు పెట్టుకున్న పేరు అది అట్ ద కాస్ట్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నాకు అవునన్నా కాదన్నా 1,500 కోట్లు ఇచ్చింది, 1,500 కోట్లు గుంటూరు డ్రైనేజ్కి వాడారు 3,000 కోట్ల నుంచి. సో ఇవి వీటిల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 తీసుకొచ్చారు, ఇవాళ అమరావతి కంటే అప్పులు తీసుకొస్తున్నారు. ఇది మాకెందుకంటాను. సో ఇలాంటి విషయాల మీద ప్రజలు ఎక్కడి నుంచి ఎవరికి పెట్టాలి, ప్రజలకు అవగాహన కల్పించవలసింది రూలింగ్ పార్టీ కాదు, అపోజిషన్ పార్టీయే. ఇవాళ మీరు ఇంత ఎమ్మెన్సీగా ప్రెజరైజ్ చేసి CRDAలో లోకలోకలు ఏవైతే ఉన్నాయో, లేదా CRDAతో జరుగుతున్న దాష్టికాలు ఏంటో ఇవి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి. ఓకే, ఇవన్నీ డిస్కషన్ పాయింట్స్ కాకుండా 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వ వ్యతిరేకత అని చెప్పేదారు ప్రతిదీ సంక్షేమంతో కంపారిజన్. అంటే ఇప్పుడు ఆయన ఏమిటో తెల్లచేర ఎందుకన్నట్టు ఈ సంక్షేమం చేయకుండానే క్లెయిమ్ చేస్తారు ఎస్ వీ డన్ ఇట్ అని. ఎక్కడ చేశారన్న ప్రశ్నకి డిబేటబుల్ టాపిక్స్ ఎక్కడ నడుస్తున్నాయి. సో ఇవాళ మీకు యాక్సెప్టబుల్ పాయింట్స్ ఏంటి, తల్లికి వందనం, దానికి రీప్లేస్మెంట్ ముందు అమ్మఒడికి తీసి తల్లికి వందనం ఉన్నారు, 3 పిల్లలు ఎంతమంది ఉంటే అంత ఇస్తారు. ఏమి ఆ పట స్టాటిస్టిక్స్ ఇద్దరి దగ్గర లేవా, కంపారిజన్స్ అందరి దగ్గర ఉన్నాయి. ఎంతమందికి ఇవి ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ 3 అన్నారు, మొదటి గ్యాస్ సిలిండర్ 1 ఇచ్చారు, అది కూడా పయ్యవుల కేసు గారు గౌరవ అసెంబ్లీలో అనౌన్స్ చేసిన తర్వాత ఈ రోజుకి దిక్కులే. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఇంత డొల్లతనం ఉన్న దగ్గర ప్రజాబాహుళ్యాల్లో ప్రజల్ని ఎక్కడ కలుపుకుని తీసుకెళ్తున్నారు. ఎక్కడైనా అంటే 175 నియోజకవర్గంలో మా జనాలు వచ్చారు, మీ దగ్గర ఉన్న 40%. వాట్ అబౌట్ మీ రిమైనింగ్ 20%? వాట్ అబౌట్ రిమైనింగ్ ఎగ్జిస్టింగ్ తెలుగుదేశం నుంచి కూడా ఎస్ మాకు ఎవరికి రాలేదు ఈ సంక్షేమాలు అనుకున్న వాళ్ళకి అట్రాక్టివ్ మూడే కదా. ఇవాళ 54 లక్షల ఓట్లతో కూటమి గెలిచింది, మిగిలిన 30 లక్షల ఓట్లేవి. ఇప్పుడు దగ్గర 19 లక్షల ఓట్లు 50,000తో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారికి కాంపన్సేటర్ గా తెలుగుదేశంకి కూటమిగా వచ్చిన జనసేన బీజేపీ ఓట్లు లెక్కెట్టుకుంటే దగ్గర 20 లక్షలు. రిమైనింగ్ 34 lakhs. వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేస్తారన్న దగ్గర ప్రభుత్వ వ్యతిరేకత, నిజంగా వ్యతిరేకత అన్న దగ్గర ప్రజలు ఎక్కడ ఉన్నారు, దీంట్లో ప్రజలు ఎలా కలుపుకుని తీసుకెళ్తున్నారని చెప్పకుండా ఎంతసేపు వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు వచ్చి తెలుగుదేశాన్ని జనసేన తిట్టిపోవడం, జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చి వైఎస్ఆర్సీపీ తిట్టిపోతే ప్రజలకు ఎక్కడ. విజయ్ ఏంటి సార్, కేఎస్ ప్రసాద్ గారు, అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. నాకు తెలిసి మొట్టమొదటిసారిగా నేను ఇన్ని డిబేట్స్ లో అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు అనేటువంటిది ఫస్ట్ టైం అంటున్నాను. ఖచ్చితంగా అనలిస్ట్ గా ఎలా మాట్లాడాలో అలా ఖచ్చితంగా మాట్లాడారు. మా సైడ్ తప్పులున్నా మాట్లాడారు, వైసీపీ సైడ్ తప్పులున్నా మాట్లాడారు. నిజంగా అంటే ఇటువంటి అట్మాస్ఫియర్ కావాలి సార్. ఎవరు తప్పు చేసినా ఈ తప్పు అనేది ఎత్తి చూపడం ద్వారా ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ప్రజలకు మంచి చేసేటువంటి క్రమంలో ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ రాజకీయ పార్టీ అయినా. తర్వాత
మీరు చూపించేటువంటి దాంట్లో బాబు విజయ్, సంబంధించిన మాటలు నేను ఒకే ఒక మాట చెప్తాను. గతంలో మీరు రాక మనకు మా కరుణమ్మ ఇలాంటి వాళ్ళు డిబేట్లకు వచ్చేవారు, యాక్సెప్టెన్స్ ఉండేది. అంతేకాని మన ఎత్తుకు వచ్చి నువ్వు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపో, కండు వేసుకున్నావు అని ఈ సాగు ఉండేది కాదు మాకు. అంచేత అప్పుడు అలాగే ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం. తెలుసు కదన్నా. నాకంటే కొంతమందితో నా ప్రయాణం ఎలా ఉందంటే, సడన్ గా ఒక డిఫెన్స్ మాడ్యూల్ క్రియేట్ చేయడానికి మన ఎత్తికి ఆ కండువ. సో ఇది దీంట్లో మాకు మేము చెప్పిన అనాలిసిస్ కన్నా ప్రసాద్ గారిని తిట్టేసామన్న తృప్తితో చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నాకు డిబేట్. అది నాకు అక్కర్లేదు. అంచేత మీరు నాకు ఎప్పటి నుంచి తెలుసో నాకు తెలుసు. మీరు ఇవాళ ప్రైమ్ లైన్ డిబేట్ లో భారతమ్మ గారి విషయంలో మీరు మాట్లాడిన దాని మీద నేనే 10 వీడియోలు చేశాను. మీకు ఎందుకు చేశాను? ఒక సెన్సిటివిటీని క్యారీ చేస్తారని. ఆ సెన్సిటివిటీ మిస్ అయితే బాధపడుతున్నాం. అరుణ ఏంటి అసలు అవుతున్నారు? ఇప్పుడు వర్మ గారు గుర్తొచ్చిందా? వర్మ గారు ఒకటి ఏంటంటే, ఇప్పుడు గొడ్డలితో ప్రభుత్వాలు మారవు. ప్రభుత్వాలు మారేది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటువంటి వజ్రాయుధంతో మాత్రమే ప్రభుత్వాలు మారతాయి. అది ఓటు అనేది ఇప్పుడు బటన్ కింద పరివర్తన చెందింది విజయ్ గారు. ఓటు బటన్ కానీ మీరు అక్కడ చూస్తే కొడాలి నాని కేవలం గొడ్డలి ఎలా ఉపయోగిస్తాం, గొడ్డలతో సామ్రాజ్యాలు కూలగొడతాం, గొడ్డలతో మనుషులను చంపుతాం, గొడ్డలతో అది అంటే గొడ్డలి తప్ప వాళ్ళ ఎజెండా